సాకేత్ బాబుని తీసుకెళ్ళిపోయాడు అంటే అప్పుడు హంస ఒక్కతే ఉండుంటుంది. సో తర్వాత ఏదో జరిగింది. ఎవరో హంసని మర్డర్ చేశారు. ఎవరు? ఈ 7 కొండల్ని కనుక్కుంటే మొత్తం తెలిసిపోతుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. అలాగేమ్మా. చెవండి. ఎవరండి? ఏం కావాలి? ఇది ఏడుకొండల గారి ఇల్లేనా అండి? అవునండి. మీరెవరు? ఏడుకొండల గారిని ఒకసారి కలవాలి. ఆయన్ని పిలుస్తారా? ఆయన లేరండి, నిన్నే ఊరెళ్ళారు. ఊరెళ్ళారా? ఎప్పుడొస్తారు? 4-5 రోజులు పడుతుందండి. అర్జెంటుగా ఆయన్ని కలవాలండి. ఆయన అర్జెంట్ పని మీదే వెళ్ళారు. మీ పేరేంటి? నేను మళ్ళీ వస్తానండి. డ్రైవర్. వస్తున్నానమ్మా. హలో. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తున్నావే. నేనేం చేశాను? నువ్వేం చేశావో, ఏం చేస్తున్నావో, ఎక్కడెక్కడ ఎంక్వైరీలు మొదలు పెట్టావో నాకన్నీ తెలుసు. నిఘా నేత్రం నిన్ను అంటి పెట్టుకుని నీ వెంటే తిరుగుతుంది. ఎక్స్ట్రాలు మానుకో. ఏంటి బెదిరిస్తున్నావా? ఎస్, బెదిరించటమే కాదు, భయపెడతా. చెప్పింది చేయటం వరకే నీ పని. నువ్వు ఎన్ని ఎత్తులేసినా సాకేత్ని రక్షించలేవు. నేను కూడా అదే చెప్తున్నాను. నువ్వు ఏం చేసినా సాకేత్కి శిక్ష వేయించలేవు. పిచ్చి సీత, ఎన్నో ఆధారాలు చూపించాను. ఇంకా నేనేంటో నీకు అర్థం కాలేదా? సాకేత్ నా బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. ఆ దేవుడి దాకా ఎందుకులే, నేనే చాలు. దీన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. నీకో విషయం చెప్తాను, విను. నీ ఇంట్లో ఉండాల్సిన కత్తి ఇప్పుడు నా దగ్గరుంది. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే నేను యాక్షన్ ప్లాన్ అమలు చేసి వెంటనే పోలీసులకి కత్తి చేస్తా. నీ మరిది చేతికి బేడీలు, ఆ తర్వాత మెడకు ఉరితాడు. నువ్వు దుఃఖంలో మునిగిపోతావు. ఏయ్ హలో, మా ఇంట్లో ఎవరో ఒకడు వాడి మనిషి ఉన్నాడు. వాడెవడో ముందు కనిపెడితే ఈ చిక్కుముడులన్నీ వీడిపోతాయి. వీడి సంగతి కూడా బయటపడుతుంది. ముందు ఎవరనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అమ్మగారు బయలుదేరదామా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,